22వ వచనం. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రపు మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడ వలె నుండెను. ఇది ఇక్కడ ఆపుదాం. నెక్స్ట్ వచనం. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రపు మధ్యమున చేరిరి. అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభములో నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తులను చూసి ఐగుప్తీయుల దండును కలవరపరచి ఏం చేశాడు? కలవరపరిచినాక వారి రథ చక్రములు ఊడి పడినట్లుగా చేయగా గట్టిగా స్తోత్రం చెప్దాం. మోషే చాపాడు. చాపితే దేవుడు ఏం చేశాడు? యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తీయులను దేవుడు వారిని నాశనం చేస్తాడు. మోషే ఇశ్రాయేలు నాశనం చేయలేదండి. వారు చెయ్యి చాపడం వారి బాధ్యత, పని చేయటం దేవుని బాధ్యత. చేసిన నెక్స్ట్ నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను ఏ రథములు వెంటబడ్డాయో వారి రథములను వారి వెనక వస్తున్న సముద్రములోనే వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. ఏమంట? నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక వచ్చిన ఫరో సర్వసేనను కప్పివేసెను నీళ్లు. ఆమేన్. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఒక్క శత్రు కూడా మిగలేదట. గట్టిగా చెప్పలు. అధిక బలముతో నీ మీద లేచిన శత్రుని దేవుడు హతము చేయబోతున్నాడు. అపనమ్మిక లేకుండా, నాలో అవిశ్వాసం లేకుండా నన్ను విశ్వాసములో కొనసాగించే కృప నాకు ఇవ్వండి. విశ్వాసమును కర్త కొనసాగించి నీ వైపు నేను చూడాలి. నన్ను, నా కుటుంబాన్ని సిద్ధపరచయ్యా. మా అందరినీ ప్రిపేర్ చేయను ఆయన. అట్టివారిగా మమ్మల్ని మలచండి అయ్యా. మాకు ఆ కృపనియండి అయ్యా. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వర్తమానం విని వారి హృదయాలు సమర్పణ చేసుకుంటున్నారో మనస్ఫూర్తిగా వాటిని అంగీకరించి ముందుకు సాగుటకు సహాయం చేయండి. అందరినీ సిద్ధపరచండి. అందరికీ మీరు తోడై ఉండి బలపరిచి కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. కూర్చో.